బెంగాల్లో భారతీయ జనతా పార్టీ మరొక శాసనసభ స్థానం గెలుచుకున్నట్టే. ఇక్కడ దారుణం ఏంటంటే మొన్నటి ఎన్నికల్లో 2వ స్థానంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ 4వ స్థానానికి పడిపోతూ ఉండటం అన్నటువంటిది. ఏదైతే డైమండ్ హార్బర్ మోడల్ అని చెప్తుంటారు, డైమండ్ హార్బర్లో గెలుపుతో అద్భుతాలు సాధించామని చెప్పుకుంటే తృణమూల్ కాంగ్రెస్, అది కాస్త ఇప్పుడు దారుణ పతనం. మొన్న ఫాల్తా నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో అహంకారంతో ప్రవర్తించిన జహంగీర్ ఖాన్ అనేటువంటి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి నేను పుష్పాలాంటోని అంటే వాడికి ఆడే క్రిమినల్ అని చెప్పుకున్నాడు. ఏదైతే అప్పుడు శర్మ అనేటటువంటి పోలీసు అధికారి సింగం అని ప్రచారం జరిగితే ఆ సింగానికి వ్యతిరేకంగా నేను పుష్పాన్ని నన్ను ఎవడేం పీకలేడని చెప్తూ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ బూతులలో ఈవీఎంల మిషన్ల మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి సంబంధించినటువంటి ఏదైతే బటన్ దగ్గర స్టిక్కర్లు అతికించి బిచ్చి రౌడీయిజం చేశాడు. అది దాదాపుగా 15-20 బూతుల్లో ఇది జరిగిన తర్వాత అది వైరల్ అయ్యాక ఎన్నికల సంఘం ఆ నియోజకవర్గం ఎన్నిక మొత్తాన్ని రద్దు చేసింది. మళ్ళీ ఎన్నిక పెడతామంది, అది మొన్న పెట్టుకొచ్చారు. ఇప్పుడు ఆ ఎన్నికకి సంబంధించినటువంటి దాంట్లో చూసుకుంటే వాడు 4-5 రోజుల ముందే అబ్బాయి నేను ఎన్నికల నుంచి తప్పుకున్నాను అన్నాడు. విత్డ్రా అవ్వడానికి ఏముంది అక్కడ, అది పెండాకుడు డ్రామా అనమాట, ఓడిపోతాడని తెలుసు. కాకపోతే 4వ స్థానానికి దిగజారిపోయేటటువంటి పరిస్థితికి వచ్చాడు. దాదాపుగా బీజేపీ అక్కడ 7వ రౌండ్ సమయానికే 44,792 అయితే ఓట్లయితే సిపిఎం 2వ స్థానానికి వచ్చి 18,453, కాంగ్రెస్ 4,207తో 3వ స్థానం అయితే తృణమూల్ కాంగ్రెస్ 1,793 ఓట్లతో 4వ స్థానానికి దిగజారిపోవడం అన్నటువంటి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అక్కడ మరొక సీటు ఇప్పుడు అక్కడ బీజేపీ వశమైనట్టయింది. 206 నుంచి ఇప్పుడు 207కు చేరినట్టు అవుతుంది అన్నమాట.